టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ జట్టు అద్భుత ఆటతీరును కనబరిచి బంగ్లాదేశ్ ను కట్టడి చేసి గెలుపుకు అడుగు దూరంలో నిలిచింది. మూడో రోజు ఆటను 3 వికెట్లు నష్టపోయి 81 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ జట్టుకు యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరూ కూడా సూపర్ ఆటతీరుతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా కాలంగా బ్యాటింగ్ లో తడబడుతున్న గిల్, అలానే చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ ఇద్దరూ కూడా బ్యాటింగ్ లో ఫైర్ చూపి బంగ్లా ఆటగాళ్లను ఫ్లవర్స్ ను చేసి సెంచరీలతో కదం తొక్కి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. గిల్ 119 పరుగులు చేసి అజేయంగా నిలవగా పంత్ 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు యువ బ్యాట్స్మెన్ కూడా వైవిధ్యమైన షాట్స్ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో టీమిండియా 514 పరుగుల ఆధిక్యం సాధించాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పంత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 515 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు ఓపెనర్లు కలిసి మొదటి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో బుమ్రా ఎంట్రీ ఇచ్చి ఓపెనర్ జాకిర్ హసీన్ ను 33 పరుగులకు అవుట్ చేయగా మరో ఓపెనర్ ఇస్లాంను 35 పరుగుల వద్ద అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో మోమినుల్ హక్ ను 13 పరుగులకు, ముష్ఫికుర్ రెహమాన్ ను 13 పరుగులకు అశ్విన్ అవుట్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన సొంత మైదానంలో అశ్విన్ స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ ఏకంగా 3 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మూడవ రోజు మ్యాచ్ను నిర్ణీత సమయానికి 45 నిమిషాల ముందుగానే ముగించారు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు గెలవాలి అంటే 2 రోజుల్లో 357 పరుగులు చేయాల్సిందే. భారత్ జట్టు 6 వికెట్లు తీయాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అశ్విన్, జడేజా స్పిన్ దెబ్బకు బంగ్లాదేశ్ మొదటి సెషన్లోనే చేతులెత్తేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం షంటూ 51 పరుగులు చేసి క్రీజులో అజేయంగా ఉన్నాడు. ఇతడితో పాటు షకీబ్ ఉల్ హసన్, లిటన్ దాస్లను ఎంత త్వరగా అవుట్ చేస్తే టీమిండియా అంత త్వరగా విజయం సాధిస్తుంది. ఇక ఇదే మ్యాచ్లో పంత్ 2 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధికుల సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 6 సెంచరీలు నెలకొల్పాడు. అదే సమయంలో టీమిండియా తరపున అతి తక్కువ వయసులో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ మొదటి స్థానంలో నిలిచాడు. పంత్ 24 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.